12వ అధ్యాయం నుండి చివరి శ్లోకము 20వ శ్లోకము. ఈ శ్లోకాన్ని కూడా 4 చరణాలుగా విభజించి ఒక్కొక్క చరణము 3 సార్లు. ఏతు ధర్మ్యామృతమిదం ఏతు ధర్మ్యామృతమిదం ఏతు ధర్మ్యామృతమిదం. రెండవ చరణం. యథోక్తం పర్యుపాసతే యథోక్తం పర్యుపాసతే యథోక్తం పర్యుపాసతే. మూడవ చరణం. శ్రద్ధధానామత్పరమా శ్రద్ధధానామత్పరమా శ్రద్ధధానామత్పరమా. నాలుగవ చరణం. భక్తాస్తేతీవ మే ప్రియాః భక్తాస్తేతీవ మే ప్రియాః భక్తాస్తేతీవ మే ప్రియాః. ఇప్పుడు మొదటి లైను 3 సార్లు. ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే. రెండవ లైను 3 సార్లు. శ్రద్ధధానామత్పరమా భక్తాస్తేతీవ మే ప్రియాః శ్రద్ధధానామత్పరమా భక్తాస్తేతీవ మే ప్రియాః శ్రద్ధధానామత్పరమా భక్తాస్తేతీవ మే ప్రియాః. ఇప్పుడు పూర్తి శ్లోకాన్ని 3 సార్లు. ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధధానామత్పరమా భక్తాస్తేతీవ మే ప్రియాః ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధధానామత్పరమా భక్తాస్తేతీవ మే ప్రియాః ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధధానామత్పరమా భక్తాస్తేతీవ మే ప్రియః. ఈరోజుతో 12వ అధ్యాయము సమాప్తి అవుతుంది. గోపాలకృష్ణ భగవానికి జై.